నేను ఏం చేసినా నా భర్త నన్ను అపార్థం చేసుకోడు అని నీ మీద నాకున్న నమ్మకమే నేను ఏవైనా చేయగలను అనే తెగింపునిచ్చింది. కానీ నా గురించి నీకు అనుమానం అనే ఆలోచన వచ్చింది అంటే ఇప్పుడు నేనేం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను పాణి. ఊరుకోరా, ఊరుకో. అబ్బా చంపేస్తున్నాడ్రా వీడు నన్ను. అన్నా ఆకలేస్తుంది అనుకుంటా, నేను నుంచి అసలేం తినలేదు కదా. రేయ్ అన్నా వీడికి చికెన్ తీసుకురాపోరా. అలాగే అన్నా. రేయ్ చికెన్ తెస్తాడ్రా, తిందువురా. ఆపరా, నీకు లెగ్ పీస్ తినిపిస్తారా? ఆపరా, ఆపు. ఇదిగో అన్నా. ఇదిగో తిను. చికెన్ బాగుంటుందిరా, తిను. అరే తినమంటుంటే తిను బుజ్జి కదా. అరే ఈ చికెన్ చాలా బాగుంటుంది, తినమ్మా తిను. నేను చెప్పినట్టు విను, తిను. తినాలి ఎరా, చికెన్ బాగుంటుంది కదా, తిను తిను తినాలి. ఏ తిను, తింటావా లేదా? తండూరి తిని మీలా హరాయించుకోవడానికి బకాసుడు అనుకున్నాను వాడేమన్నా. అన్నా బాగా సతాయిస్తున్నాడన్నా. పిల్లలు అంతేరా, మారం చేస్తారు. మనమే మాయ చేయాలి, ఏడుపు మానిపించాలి. పిల్లల్ని హ్యాండిల్ చేయటం అదొక ఆర్ట్రా. అన్నా అరవడం, కొట్టడం, బెదిరించడం తప్ప మాకు అవన్నీ ఏమి తెలియదన్నా. ఏడ్చినట్టే ఉందిలే గాని రైట్. ఎదగైతే ఎదిగా. ఏం కావాలన్నా? ఇలా చెప్తాను, ఇలా కూర్చో. ఏం కావాలి? ఊరుకో. ఏం కావాలి? ఏం కావాలి చెప్పు. నీకేం కావాలో నాకు అర్థమైంది. రే పిల్లల్ని హ్యాండిల్ చేయటం మామూలు విషయం కాదురా. తండూరీలు, చికెన్లు వీడెందుకు తింటాడు? పిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు పెడితే మారాన్ చేయకుండా ఉంటారు. ఇదిగో నువ్వు వెళ్ళి చాక్లెట్ అవి తీసుకురాపో. అలాగే. రేయ్ రా, నువ్వు వద్దులే, నేనే వెళ్తాను. నువ్వు వెళ్తే ఇలాగే వస్తుంది. నువ్వు ఎక్కడే ఉండవు, పిల్లల్ని జాగ్రత్త చూసుకో. సరే అన్న. ఏడవకురా, నీకు దండం పెడతాను. నా బుజ్జి కదూ, నా కన్ను కదూ. ఏడవద్దురా ప్లీజ్ రా, ఏడవద్దురా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. విధానమును సిచ్యువేషన్ తగ్గ సాంగ్ నా కోసమే ప్లే చేసినట్టుంది. ఎక్కడికి రా పారిపోతున్నావు? బాబేడే. ఏ బాబు? పెద్ద బాబా, చిన్న బాబా? పెద్ద బాబు అంటే జగపతి బాబు, చిన్న బాబు అంటే అక్కినే నాగార్జున, వాళ్లేగా. సీరియస్ గా అడుగుతుంటే జోకులేంట్రా? మీ బావ కిడ్నాప్ చేసిన కాశీ కొడుకు ఎక్కడా? నాకేం తెలుసు? జేడీకి చెంచాగాడివి, నీకు తెలియకుండా ఎలా ఉంటుందిరా? చెప్పు. నిజంగా ఐ డోంట్ నో. చెప్పకపోతే ఏ పార్ట్ కా పార్ట్ తీసేస్తాను. ఎవరి కోసం రావి? బాబు కోసమే కదా? కాదు, నా కోసమే. చిన్న సైజు ఆంబోతులా ఉన్నావు, నీకెందుకురా లాలీపాప్లు, చాక్లెట్లు? ఏ పెద్దవాళ్ళు తినకూడదా? చిన్నపిల్ల తినాలి రూల్ ఏమన్నా ఉందా? రూల్స్ మాట్లాడుతున్నావేంట్రా? రూల్స్ మర్యాదగా చెప్పు, ఎక్కడ దాచిపెట్టావురా బాబుని? తెలీదు బస్వా అంటే చెప్పరా లింగమంటావేంటాయా బాబు? రేయ్ చాలా ఓవర్ చేస్తున్నావురా. ఇక్కడ నిన్ను కాపాడేవాడు కూడా లేడు. నా సంగతి నీకు తెలీదు. తిక్క రేగిందంటే ఎముకల్లో సున్నం లేకుండా చేస్తాను. అతకడానికి ఇంకో జన్మ పడుతుంది. చెప్పరా? చెప్పు.
దిస్ ఇస్ టూ మచ్. టైగర్ లాంటి మా బావను వదిలేసి పిల్లి లాంటి నన్ను పట్టుకొని పెగటం ఏం బాలేదు. ఇదిగో నీకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మా బావతో ఫేస్ టు ఫేస్ మాట్లాడు, అంతేగాని పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా నీ ఎనర్జీ నా మీద వేస్ట్ చేసుకోబాకు. ఇదిగో ధైర్యం ఉంటే మా బావని ఢీ కొట్టండి, అప్పుడు తెలుస్తుంది. ఏంట్రా భయపెడుతున్నావా? నేను భయపడుతున్నానయ్యా బాబు మీ దెబ్బకి. అందుకే సమరం సమబుద్ధితో చెయ్యాలంటున్నాను బాబు. ఒక్కసారి ఢీ కొడితే మా చెల్లెలు కాపాడింది నీ బావని. ఇప్పుడు ఆ పాణిగాడు అడ్డంగా ఉన్నాడు. చంపితే కొడుకు దృష్టిలో దేవుడైపోతాడు రా జేడీగాడు. అందుకే ఆగాను. రేయ్, మీ బావని నేనే చంపుతాను. ఎప్పుడో తెలుసా? వాడి నోటితోనే నేల ఆనంద్ కూతురును అందరికీ చెప్పించిన తర్వాతే వాడి ఊపిరి తీస్తాను. అంతవరకు వాడు బతికుండాలరా. రేయ్, వెళ్ళి మీ బావతో చెప్పు, బాబుని ఎక్కడ దాచిపెట్టినా ఈ బసవ బయటికి తీసుకొస్తాడని. తప్పకుండా చెప్తాను. ప్రస్తుతానికి నేను వెళ్ళొచ్చా? వెళ్ళా. ఉంటానే. పదా. పోనీ. రేయ్, ఆ ఆటోని ఫాలో చేయి. బాబు ఎక్కడున్నాడో తెలియదు అంటున్నాడుగా వాడు. ఫాలో అయితే ప్రయోజనం ఏమైనా ఉంటుందంటావానా? వాడికి తెలుసురా, చెప్పడం లేదు. ఇప్పుడు వాడు వెళ్తుంది బాబున్న చోటుకే. ఎంత రిస్క్ అయినా సరే బాబుని కాపాడి కాశీకి అప్పచెప్పాలి. కాశీ చేత పాణికి నిజం చెప్పించాలి. నా తండ్రి గొప్పోడన్న భ్రమలో నా ముందు రెచ్చిపోతున్నాడు ఆ పాణిగాడు. వాడికి బుద్ధి చెప్పాలంటే ఆ జేడీగాడి దుర్మార్గాన్ని పాణి ముందు బయట పెట్టాలి. తండ్రి నిజస్వరూపం తెలిసిన తర్వాత తప్పు చేశానని నా ముందు తలదించుకోవాలి. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాను. పాణి నీకు తమ్ముడవుతాడు కదన్నా, ఎందుకు అతని మీద నీకు అంత కోపం? దేవత లాంటి మా పిన్నిని అవమానించాడు. అమ్మవే కాదన్నాడు. అమ్మ అని పిలవడానికి అసహించుకుంటున్నాడు. చావు బతుకుల మధ్య ఉన్న కన్న తల్లిని కనీసం ఇప్పటి వరకు చూడ్డానికి కూడా రాలేదురా ఆ పాణిగాడు. పాణి జేడీ కొడుకని తెలిసిన తన తల్లికి పుట్టాడన్న ఒకే ఒక్క కారణంతో తమ్ముడు అనే అభిమానాన్ని పెంచుకొని తన తండ్రి ఆస్తిని ఆ జేడీగాడు అన్యాయంగా అనుభవిస్తున్నా పాణి కోసం ఆనందంగా వదిలేసి అయిన వాళ్ల కోసం, తను ఆనంద్ కూతుర్నని వాళ్ళకి చెప్పడం కోసం ప్రాణాల్ని లెక్క చేయకుండా పోరాడుతున్నా నా చెల్లెలు నేలని అడుగడుగున వాడు నిందిస్తున్నాడురా. అక్రమ సంతానం అని అవహేళన చేస్తున్నాడు. అలాంటి వాణ్ణి తమ్ముడు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. పాణి మంచి కోరుకుంటున్న నేలని, పిన్నిని, మైథిలిని వాడు మాటలతో చంపుతున్నాడు. మమ్మల్ని చంపాలనుకుంటున్నాడు. ఆ జేడిగాన్ని మంచి తండ్రిని గౌరవిస్తున్నాడు. గుడ్డి ప్రేమతో మూసుకుపోయిన వాడి కళ్ళు తెరిపించాలి. నేను చదువులేని మూర్ఖుణ్ణనుకుంటున్నాడు. నిజం తెలిసాక చదువుండి ఎంత మూర్ఖంగా ప్రవర్తించానా అని ఓ పాణిగాడు కుళ్ళి కుళ్ళి చావాలి. అది నేను చూడాలరా. అప్పుడే నా కోపం చల్లారుతుంది.
ఇక్కడ ఆపు. డబ్బులు తీసుకో. చిన్న 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 రే రౌడీస్, ఎక్కడ చచ్చారా? చిన్న పెద్ద 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 ఏరా, ఇప్పటిదాకా చిన్న చిన్న అని పిలిచావు కదరా? అలా పిలిచానా? విన్నావా? లేదే, నేను పెద్ద అనే పిలిచాను. నీకు చిన్న అని వినపడి ఉంటుంది. సౌండ్ ప్రాబ్లమా? నన్ను చూసేసరికి నీకే సౌండ్ ప్రాబ్లం వచ్చినట్టుంది, అందుకే అలా మాట్లాడుతున్నావు. నటించింది చాలు గాని చిన్న ఎక్కడ చూపించు. చిన్న ఎవరు? ఇప్పుడు తెలిసిందా చిన్న ఎవరో? పిలో. చిన్న 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 ఎక్కడ్రా చిన్న? చెప్పాను కదండి నాకేం తెలీదని. ఉంటే కనపడాలిగా, అనవసరంగా చాకరీ పెట్టారు. చా రేయ్, బాబుకి ఏమన్నా జరిగితే ఈసారి చాకరేవు కాదు, ఏకంగా చావే. ఎన్నిసార్లు తప్పించుకుంటారో చూస్తాను. అమ్మో! బాబు ఆ ఇంట్లో లేడా అన్నా? లేడ్రా, ఆ జేడిగాడు మళ్ళీ దెబ్బ కొట్టాడు. మనం వస్తున్నామని ముందుగానే పసిగట్టుంటాడు, అందుకే చోటు మార్చేశాడు. బాబుని పాతాళంలో దాచిపెట్టినా సరే వదిలిపెట్టేది లేదు. పద వెళ్దాం. ఇంతకీ చిన్న ఎక్కడా? అమ్మో, ఈ విషయం బావకు తెలిస్తే అసలు బాబు ఏమైపోయాడ్రా దేవుడా. వాడు బసవ కనపడినందుకు హ్యాపీగా ఉండాలో, అసలు పిల్లాడే లేనందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. ఈ విషయం బావకు తెలిస్తే నా ప్రాణం తీస్తాడు కన్ఫర్మ్. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఫోన్ చేసి బావకు మ్యాటర్ చెప్తే చెప్పినా చంపేస్తాడు, చెప్పపోయినా చంపేస్తాడు. చెప్పి చచ్చిపోతే పోలా? బావా బావా ఏంట్రా? బాబు 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 బాబుకేమైంది? నన్ను క్షమించు బావా. దేనికిరా? నా మీద నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను బావా. ఏమైందిరా? ఆపరేషన్ ఫెయిల్ అయింది, బాబు ఎస్కేప్ అయ్యాడు. ఐఎమ్ సారీ బావా. ఇలా జరిగినందుకు నేను చాలా చింతిస్తున్నాను. నా ప్రగాఢ సానుభూతిని నీకు తెలియజేస్తున్నాను బావా.
రే, నీ గురించి నాకు తెలుసురా. నీ మెదడు మోకాల్లో ఉంటుందని. అందుకే నిన్ను అబ్జర్వ్ చేయమని ఇంకో మనిషిని పెట్టాను. బావా, దిస్ ఇస్ టూ మచ్. నా మీద ఎంక్వైరీకి ఇంకొకరిని పెట్టావా? నేనే ఆ పిల్లాడి కుక్క కాపలా అయితే నాకు ఇంకో కుక్క కాపలానా? ఆ బసవగాడు నిన్ను కొట్టడం, ఫాలో అవడం అన్నీ నాకు ఫోన్ చేసి చెప్పాడు. అందుకే ప్లేస్ చేంజ్ చేయమని చెప్పాను. నువ్వు జీనియస్ బావా. పొగిడింది చాలుగాని బాబుని ఒకే ప్లేస్లో ఉంచడం అంత సేఫ్ కాదు. ఆ బసవది డేగ కన్ను ఈజీగా పట్టేస్తాడు. మరి ఏం చేద్దాం బావా? అందుకే ఎవరు కనిపెట్టని ప్లేస్లో బాబునుంచాను. ఎక్కడ బావా? వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. ఓహో, ఓకే బావా, ఇప్పుడే వెళ్తాను. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. బాబు ఆటో, గౌతమ్ నగర్ వస్తావా? వస్తాను. పోనే. ఎరా బసవా, బాబు దొరకలేదా? నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా. ఎట్ ద సేమ్ టైం బాబుని ట్రేస్ చెయ్యాలని నీకున్న కమిట్మెంట్, నీ చెల్లెలి మీద నీకున్న సెంటిమెంట్, ఇవన్నీ చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. నాకు మాత్రం నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుందిరా. ఆడవాళ్ల మీద నీ ప్రతాపం చూపిస్తుంటే ఆడగి వెదమనుకున్నాను. ఇప్పుడు పిల్లల్ని అడ్డం పెట్టుకుని పనికి మాలిన వాడనిపించుకున్నావు. ఛీ, నువ్వే మగాడివిరా. ఇలా దొంగ దెబ్బలు తీయడం కాదురా. నీకు సత్తా ఉంటే నువ్వు మగాడివనుకుంటే నాతో పెట్టుకో, తేలిపోతుంది నువ్వో నేనో. ఎవరిని అటాక్ చేశామన్నది కాదురా, ఏం రీచ్ అయ్యామా లేదా అదే ఇంపార్టెంట్. కాశీ చేత పానీకి నిజం చెప్పించి నాకు చెక్ పెట్టాలనుకున్నారు నువ్వు ఆ మైథిలి కలిసి. బట్ రివర్స్లో నేనే మీకు చెక్ పెట్టినప్పుడే నేను మగాన్నన్న విషయం నీకు తెలుసుండాలే. రేయ్, నాతో పెట్టుకోవడానికి నీ రేంజ్ సరిపోదురా. ఎందుకంటే నువ్వు మాస్, నేను క్లాస్. నాతో మాట్లాడడమే నీకెక్కువ. రెచ్చకొడితే బాబును వదిలేస్తాననుకున్నావా? ఇలాంటి చీప్ ట్రిక్స్ నా ముందు ప్లే చేయకు బసవా. బాబు కోసం మీరు 4 కళ్లతో వెతుకుతుంటే నేను 1000 కళ్లతో కాపలా కాయిస్తున్నాను. పిల్లాడి నీడను కూడా తాకలేరు. రేయ్, నువ్వు 1,00,000 కళ్ళతో కాపలా కాసినా నా 2 కళ్ళే బాబుని వెతికి పట్టుకుంటాయి. మాస్ తలుచుకుంటే క్లాస్ అంతరా, మంట పుడుతుంది. రేయ్, హీరోలా ఫీల్ అవ్వకురా, నీకంత సీన్ లేదు. అయినా నీల కోసం ఎందుకురా నీ ప్రాణాలు పోగొట్టుకుంటావు? చక్కటి పెళ్ళాం, ఊళ్ళో మంచి పొలం ఉంది. మీ ఊరెళ్ళి పొలం పని చేసుకుంటూ హాయిగా నీ పెళ్ళాంతో కాపురం చేసుకోరా, బతికిపోతావు. బెదిరిస్తున్నావా? లేదురా, బ్రతకమని జాలి చూపిస్తున్నాను. రేయ్, నా చెల్లెల కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ. నీ చావు వార్త విన్నాక, నీల కళ్ళల్లో ఆనందం చూశాక అప్పుడు వెళతాన్రా ఈ ఊరు నుంచి. అయితే నువ్వెళ్లేది ఈ ఊరు నుంచి కాదురా, ఈ లోకం నుంచి. నువ్వు, మైథిలి, నీల, మీ ముగ్గురు కలిసి ఒక్కటైనా నన్నేం చెయ్యలేరు.
నేను ఒకటిగా కనపడుతున్న 100ని 100 గొడ్లను తిన్న రాబందు చచ్చింది ఒక్క గాలివానకేరా. సామెతలు నమ్మేవాడు సంకనాకిపోతాడు, వాస్తవాలను నమ్మేవాడు 100 కాలాల పాటు వర్ధిల్లుతాడు బసవా. ప్రేమకి నమ్మకానికి కేరాఫ్ నీ భార్య చిన్నమ్మ. నీకోసం ప్రాణాలిస్తుంది కదా, కానీ ఇప్పుడేం చేస్తుంది బసవా? అనుమానంతో అనుక్షణం నిన్ను అవమానిస్తుంది, మాటలతో వేధిస్తుంది కదా. ఎందుకిలా చేస్తుందని ఎప్పుడైనా ఆలోచించావా బసవా? నేను ఆలోచించాను నీ గురించే. అందుకే నీ భార్యనిక్కడికి రప్పించి నీకు మైథిలికి ఇల్లీగల్ అఫైర్ ఉందని నమ్మించి నీకు నరకం చూపిస్తున్నాను. నీ భార్య చిన్నమ్మ ఇప్పుడు ఒక రోబో. దాన్ని ఆపరేట్ చేసే రిమోట్ నా చేతిలో ఉంది.